చేతి నీడలో నిన్ను రాయలేదా? నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా? తన చేతి నీడలో నిన్ను రాయలేదా? మనసా నీకెందుకే ఇంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా చిన్నదోన ప్రయాణము కొనసాగగా పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా చిన్నదోన ప్రయాణము కొనసాగగా పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా నా ప్రభుని వేడగా గాలి అనగలేదా? ఆ చిన్న దోణెను గమ్యానికి చేర్చలేదా? నా ప్రభుని వేడగా గాలి అనగలేదా? ఆ చిన్న దోణెను గమ్యానికి చేరలేదా? మనసా నీకెందుకే ఇంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా నా ఊరని ఊరిలో బిడ్డ చనిపోగా దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా నా ఊరని ఊరిలో బిడ్డ చనిపోగా దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా నా ప్రభు ఆమెపై జాలి చూపలేదా? పాడగించి ఆ బిడ్డను బ్రతికించలేదా? నా ప్రభు ఆమెపై జాలి చూపలేదా? పాడగించి ఆ బిడ్డను బ్రతికించలేదా? మనసా నీకెందుకే ఇంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా? తన చేతి నీడలో నిన్ను రాయలేదా? నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా? తన చేతి నీడలో నిన్ను రాయలేదా? మనసా నీకెందుకే ఇంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ప్రాంతానికి అనుకోకుండా యేసుక్రీస్తు నామములో రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. అందును బట్టి ఆ దేవాది దేవుడు సర్వ సృష్టికర్త లోకరక్షకుడైన యేసుక్రీస్తుకి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆయనకే స్తుతి మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా ఒక్క 5 నిమిషాలు మీరు మీ పనులు చక్కబెట్టుకొని ఈ సువార్తను వినడానికి రావాలని మీ ఆత్మీయ సహోదరుడిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. జీవితాలను మార్చే సువార్త, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే వార్త, అనారోగ్యములతో వ్యాధి బాధలతో శారీరక బలహీనతలతో బాధపడే వారికి స్వస్థతను విడుదలనిచ్చే వార్త, అవినీతిలో ఉన్న వారికి నీతియుక్తమైన మార్గాన్ని చూపించే వార్త, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి శుభవార్త ఈ రోజు మీ యుద్ధకు వచ్చింది. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు అవధులు లేవు. నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శిలువలో మరణించి
పాప విమోచన చేసి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. నీ కోసం చనిపోయిన వాడు, నీ కోసం చనిపోయినంతగా ప్రేమ చూపిస్తున్నవాడు, తల్లిదండ్రుల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం నా ఇష్టం అన్నట్టు బ్రతికినట్లయితే మానవుని ముందు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండు నరకము. నరకము భయంకరమైనటువంటి ప్రదేశము. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ మరణము రమ్మన్నా రాదు. నా జీవితం నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నాకు దేవుడు లేడు, దెయ్యం లేదు అని చెప్పి నీ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే డైరెక్ట్ గా టిక్కెట్ నరకానికి తీసుకెళ్తుంది. కనుక దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఈ వాక్యం విను. ఈ శుభవార్త నీ కోసమే వచ్చిందేమో. పాప జీవితాన్ని విసర్జించి నీ చీకటి బ్రతుకును మార్చగలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. నీ పాప రోత శాపభరితమైనటువంటి జీవితాన్ని విసర్జించి విడిచిపెట్టే ఇక నుంచైనా తాగుబోతులకు, వ్యభిచారులకు, విగ్రహారాధికులకు వారి మనసులో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడైనా గమనించారా మీరు? తాగుబోతులు, పేకాట ఆడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అవినీతి పరులు, పాపంలో జీవిస్తున్న ఏ మానవుడికి కూడా తమ హృదయంలో సంతోషం ఉండదు. దేవుడు పిలుస్తా ఉన్నాడు, సమాధానానికి కర్తనైన నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, ప్రశాంతతను, నెమ్మదిని ఇస్తాను అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయేవారులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని మీ యొక్క హృదయాలకు ఇస్తానని చెప్పి పిలుస్తా ఉన్నాడు. కనుక ఎందుకు రాకూడదు? ఎందుకు పాప జీవితాన్ని సజ్జించకూడదు, విడిచిపెట్టకూడదు? పరిశుద్ధంగా ఎందుకు బ్రతకూడదు? నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి యేసయ్యను ఎందుకు నమ్మకూడదు? నీవు ఎందుకు సత్యాన్వేషణ చేయకూడదు? నరకము భయంకరమైనటువంటి ప్రదేశం అది. అక్కడ మరణము రమ్మన్నా రాదు, యుగ యుగాలు నీ శరీరము కాలుతూనే ఉంటుంది. నరక వేతన అక్కడ మనం అనుభవిస్తాం. కనుక అలాంటి ప్రదేశము ఇష్టమా నీకు? లేదు. ఈ సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవునితో నిత్యము సహవాసం చేసేటువంటి మహిమ ప్రదేశమైనటువంటి పరలోక రాజ్యం కావాలా? నీ ముందే నిర్ణయం ఉన్నది. రెండు మార్గాలు, ఒకటి పరలోకము, రెండు నరకము. ఈ నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన చెప్తాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, రాలేరు అని. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. సత్యాన్వేషణ చేయి, జ్ఞానాన్వేషణ చేయి. ఏదో వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారులే అని చెప్పి ఈ చెవిని ఆ చెవిని వదిలిపెట్టడం కాదు, కానీ ఆలోచన చేయి. నేను చనిపోయిన తర్వాత ఈ భూమి మీద నా తనువు, నా బ్రతుకు చాలించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా గమ్యం ఏంటి, నా యొక్క భవిష్యత్తు ఏంటి చనిపోయిన తర్వాత అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మానవుని మీద ఉన్నది. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, సత్య మార్గము. చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే మార్గము, రోగులకు స్వస్థనిచ్చేటువంటి మార్గము, నరక పాపంలో జీవిస్తున్న వారికి పరిశుద్ధులుగా మార్చి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గము క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, మతాలు మార్చడానికి రాలా, కులాలు మార్చడానికి రాలా, మనుషుల యొక్క మనస్సులను మార్చడానికి వచ్చాడు ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక ఎందుకు నీ మనసు మార్చుకోకూడదు, నీ ఆలోచన మార్చుకోకూడదు? పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతికి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళకూడదు? ఆలోచించి ఒక్కసారి. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రాజ్యాలన్నీ ఆయన వేలును, రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వేలును.
త్వరగా నుండు రెప్పపాటున మారాలి రెప్పపాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు హల్లెలూయా ఆశపడుతున్నాడు. మీరు మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడే మీకు సమస్తము సమకూర్చి చేస్తాడు ఏదైనా మీ జీవితంలో. కాబట్టి మన ప్రజలారా మరి ఒకసారి ఆలోచించి మరి యేసు ప్రభు ఆయన గురించి ఆయన యొక్క మంచి వ్యక్తిత్వం గురించి ఇప్పుడు మీకు ఈ పంచిపెట్టిన పాంప్లెట్లు అంతా మేట అంతా రాసింది. చదువు వచ్చిన వాళ్ళతో ఒకసారి చదివి వినిపిస్తే మీకు కూడా బాగుంటుంది చెప్పి నాకు ఆశ. మరి దేవుడు త్వరలో రాబోతుంది. మరి మీ గ్రామం కూడా మరి ఎత్తబడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనం దేవుని నమ్మినట్లయితే మనం నరక శిక్ష మీద తప్పించబడతాం, మన పరలోకానికి చేరబోతాం. కాబట్టి మరి ఈ మాట మీరు మంచిగా దీన్ని మీరు ఆచరణలో పెడతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మా యొక్క మాటలు మీరు అర్థం చేసుకోండి. మాకు ఎన్నో పనులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మరి ఆయన ఎలుగు మార్గములకు నడిపించటానికి ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయన కనులు చూస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు సర్వలోకమునకు వెళ్ళి నా సువార్తను ప్రకటించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా చీకటిలో పాపములో ఉండకూడదని ఆయన ఆశపడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలనీలో మరి ఈ వచ్చే సాయంకాల సమయంలో దేవుడు మరి ఇదిగో ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్లి నా సువార్త చెప్పండి అని ఈరోజు దేవుడు ఏర్పాటై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రండి, రక్షణ పొందండి. సమయము లేదు, కొద్ది సమయంలో విశ్వసించి దేవుని అంగీకరించినట్లయితే దేవుడు మరి లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, బాలలేమి, బాలికలేమి ఎవరినైనా కూడా దేవుడు ప్రేమించేవాడే కానీ త్రోసివేసే దేవుడు కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, కుల మత భేదము ఏమీ, అందరూ రక్షణ పొందండి అని, మారు మనిషి పొందండి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. చీకటిలో ఉన్నారా, పాపములో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, అప్పుల బాధల్లో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతిని కలిగిస్తానంటున్నాడు. మనము ఈ లోకంలో ఎన్నో కష్టపడి పని చేసుకొని మన జీవితాలు కొనసాగిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఎవరైతే దేవుని నమ్మి విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పెట్టుకుని మొరపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరున్న స్థలములోనే ఆయన అడిగినట్లయితే మీకు ఏది అవసరమో, ఏది అక్కరో, ఏది కావాలనో, ఏ పాపంలో చీకటిలో ఉన్నారో ఆయన దగ్గరకు వచ్చి మీరు ఆయన అడిగినట్లయితే ఆయన తప్పక దయచేస్తాడు. కానాను స్త్రీలు మరి ఆ వివాహములో జరుగుచున్నప్పుడు, ఆ వివాహములో మరి ఎంతో కొరతగా ఉన్నప్పుడు ఆ వివాహముల దగ్గరికి దేవుడు వెళ్ళి ఆ వివాహంలో ఉన్న కొరతలు తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఏమైనా కొరతలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, రోగముతో ఉన్నామా, ఏ బలహీనతలో ఉన్నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి ఆయన వేడుకున్నట్లయితే ఆయన సమస్త ప్రజలను రక్షించేవాడై ఉన్నాడు, వెలుగులోకి నడిపించేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాడు. ఎవరు కూడా నశించటానికి ఆయనకి ఇష్టం లేదు. దేవుడు సమస్తాన్ని జరిగించిన వాడు ఆయనే, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే, భూమి ఆకాశమును సృజించిన
రక్షించిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో మానవులని, పశువులని, పక్షులని అన్నిటినీ చేసిన వాడు దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఏ ఒక్కరూ నశించటానికి ఇష్టం లేదు, ఏ ఒక్కరు చీకటిలో ఉండటానికి ఇష్టం లేదు. రండి, ఇదిగో రక్షణ పొందండి, ఉచితమైన కృపను మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఎవరైనాను దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడిగినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని అంగీకరిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పాపి అని లేదు, రోగి అని లేదు, లేకపోతే బీద సాదా అని ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలములో దేవునికి మొరపెట్టి ఆయన అంగీకరించి విశ్వాసముతో అడిగినట్లయితే శరసాలలో ప్రార్థించినప్పుడు శరసాలు బద్దలైపోయినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ శోధనతోనైనా సంఖ్యలతో మీరు బంధింపబడి ఉండనట్లయితే ఇప్పుడే మీరున్న స్థలంలోనే దేవునికి మొరపెట్టండి. మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు హిజ్కియా. మరి ఇదిగో మరణకరమైన ఆయన మరి నేను మరణించుతానని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు దేవునికి. మరణం నుండి తప్పించి ఆయుష్నిచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో గాలి తుఫానుని ఆపివేసిన గొప్ప దేవుడు. ఇదిగో నువ్వు రక్షించినావా పడాలంటే ఇప్పుడే ఈ సమయం అందే దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మొరపెట్టినట్లయితే ఇదిగో దేవుడు నీ మొర ఆలకించి చీకటిలో నుండి పాపములో నుండి నిన్ను వెలుగులోకి నడిపిస్తాడు, జీవ మార్గములకు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మన మధ్యకు 2 మార్గాలు ఉంచాడు. నువ్వే మార్గములో ఉండాలనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా దగ్గరకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమును తెలుసులేను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఇదిగో ఈ రక్షణ సువార్త దేవుడు మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడే మీరు దేవుని అంగీకరించి విశ్వసించినట్లయితే దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తన బిడ్డలుగా అంగీకరించి మీ కుటుంబాలకి అనేకమైన మేలు దీవెనలు దేవుడు దయచేస్తాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇప్పుడే మీ దేవుని మీరు అంగీకరించి ఈయన నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అని మీరు అంగీకరించినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబాలకు అనేకమైన దీవెనలు మేలు దయచేస్తాడు. అట్టి దీవెనలు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దేవుడు దయచేయును గాక.